మారు మనసు కావాలి, రక్షణ కావాలి దేవునికి. మనం ఏమని అంటున్నాడు? హృదయము శుద్ధి గలవారు ధన్యులు అని అంటున్నాడు. మన హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతామా? కాదు. మనం ఇక్కడ ఎలా ఉంటున్నామో దీనిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దానిని బట్టే మనకి ప్రతిఫలం దయచేస్తుంది. అప్పుడు పరలోక రాజ్యం వెళతాం. ఇక్కడ అన్ని పాపాలు చేసేసి నేను రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే ఎలాగెళ్తాం? వయసులో ఉండగా అనేకమైన పాపములు చేసేసి, దోషములు చేసేసి, అన్నీ చేసేసి నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అని అంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామా? కాదు కదా. దీన మనస్సులయ్యుండుడి అని అంటున్నాడు. విరిగి నలిగిన హృదయమును, పరిపూర్ణ హృదయమును కలిగి ఉండమని అంటున్నాడు. పరిపూర్ణ శక్తిని కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. మనము పిలిపిలకు 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునన్నాడు. ఎక్కడ? కాగా దేవుని యందు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చునన్నాడు. ప్రతి అవసరం తీర్చడానికి దేవుడు సిద్ధంగానే ఉంటున్నాడు. కానీ నువ్వు అది పొందుకునే స్థితిలో ఉన్నావా? అది నీకు దరిచేరే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక అని అన్నాం. ప్రతి పరిశుద్ధునికి కూడా క్రీస్తునందు వందనములు చెప్పుచున్నామా? నాతో కూడా ఉన్న వారికి వందనములు చెప్పుచున్నామా? పరిశుద్ధుల ముఖము వైపు మనం చూస్తున్నామా? పరిశుద్ధులకు వందనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఆదరిస్తానని అంటున్నాడు. కానీ ఒక్కసారి ఆలోచించు. తన ఐశ్వర్యం చొప్పున మనకి అన్నీ మన అవసరతలను తీరుస్తానంటున్నాడు. కానీ దేవుడు ఏమని కలిగి ఉండమని అంటున్నాడు? విరిగి నలిగిన హృదయమును, మారు మనస్సును, రక్షణ భాగ్యమును కలిగి ఉండమని అంటున్నాడు. నీవును నేనును కూడా రక్షణ భాగ్యమును కలిగి ఉంటున్నాము. దేవుని ఎడల ఎంతో భయమును కలిగి ఉంటున్నాము. కానీ ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకుంటున్నావా? దేవునికి దగ్గరగా ఉన్నావా? దూరంగా ఉన్నావా? దేవునికి లోబడి